ఖమ్మం జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీపై అధికారులు దాడులు నిర్వహించారు. తల్లాడ మండలం అన్నారగూడెం వద్ద కెమికల్ ఫ్యాక్టరీపై అధికారులు దాడి చేశారు. వైరా, తల్లాడ పోలీసులు, హైదరాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం డ్రగ్ అధికారులు ఫ్యాక్టరీలోని అక్రమంగా తయారు చేసిన డ్రగ్స్ ని పరిశీలించారు. ఫ్యాక్టరీలోని డ్రగ్ శాంపుల్స్ ని అధికారులు ల్యాబ్ కి పంపించారు. డ్రగ్స్ తయారీ కర్మాగారంలో అనుమతి లేకుండా డ్రగ్స్ ని తయారు చేస్తూ ఉండగా అధికారులు రైడ్ చేశారు. ఈ తనిఖీల్లో 25 బ్యాగుల్లో ఉంచిన 950 కిలోల కెమికల్స్ పౌడర్ ని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కెమికల్ ఫ్యాక్టరీని నడుపుతున్న నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అయితే 100 కిలోల డ్రగ్స్ దొరకడం స్థానికంగా కలకలం రేపింది. నా పేరు ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఖమ్మం. మేము క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా మేము ఇది తల్లాడ దగ్గర అన్నారగూడెంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో లైసెన్స్ లేకుండా మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ లేకుండా లేదా ఇతరత్ర కంపెనీ పర్మిషన్స్ లేకుండా ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం లేకుండా ఏపీఐ కానీ మెడిసిన్ తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు, ఖమ్మం రూరల్ మరియు డిప్యూటీ డైరెక్టర్ గారు చారి సార్ గారు రావడం జరిగినది. వచ్చి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తనిఖీ చేసేటప్పుడు మాకు అక్కడ 9 రియాక్టర్స్ ఉండడం జరిగింది. ఆ 9 రియాక్టర్లో 2 రియాక్టర్లు ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఆ రియాక్టర్లో ఏం జరుగుతుందని రాజు అనే తయారు చేస్తున్నాం అంటే మీరు ఎక్కడి అని వారిని అడిగినప్పుడు సతీష్ రెడ్డి అనే అతను మెడిసిన్ దానికి ఓనరు, మేనేజింగ్ డైరెక్టరు, ఆస్పెన్ బయోఫార్మా, షామీర్పేట హైదరాబాద్లో కంపెనీ ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి మందులను పంపిస్తూ ఉంటారు. కంపెనీ మేము మిగతా ప్రాసెస్ చేసేసి మళ్ళీ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ సతీష్ రెడ్డి అనే పేరుతో రీసెంట్గా 4.5 కోట్ల మందులను హైదరాబాద్లో సీజ్ చేయడం జరిగింది మా డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. తర్వాత అతను వేరే కంట్రీస్కి పారిపోవడం జరిగింది. త్వరలో ఆయన కూడా పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకొని ఈ కేసులలో అతన్ని కోర్టుకు కూడా తీసుకెళ్ళి కోర్టు జ్యుడిషియల్ పరిధిలో ఆయనకి పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయన పైన ఛార్జ్ షీట్ కూడా వేయడం కూడా జరుగుతుంది కోర్టులో. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా పోలీస్ వారికి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. వారు కూడా త్వరలో వాళ్ళ ప్రొసీడింగ్ ప్రకారం వారిపైన కేసు వేసి వాళ్ళ చట్ట ప్రకారం కూడా కోర్టులో మిగతా ఉన్న వాటి మందులను జప్తు చేసి వాళ్ళు కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు త్వరలో అందజేయడం జరుగుతుంది. అక్కడ ఆ ప్రెమిసిస్లో దొరికిన మందులను కూడా మేము శాంపుల్ మా డ్రగ్ డిపార్ట్మెంట్ నుంచి శాంపుల్ తీయడం జరిగింది. అది మా డ్రగ్ కంట్రోల్ ల్యాబ్ హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మేము తగిన చర్యలు మా ప్రకారం మేమైనా తీసుకోగలుగుతాం. మా పరిధిలో లేకపోయినా పోలీసు వారు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సతీష్ రెడ్డి అనే అతను మెయిన్ అక్యూజ్డ్. మన ఉపేందర్ రెడ్డి అని వాళ్ళ కజిన్ ఉంటాడు. వాళ్ళిద్దరు కలిసి ఎఫెన్స్లో ఉన్నారని చెప్పి రాజు అనే ప్రొడక్షన్ మేనేజర్, అందులో ఉన్న సుధాకర్ రెడ్డి, సాంబశివరావు స్టోర్ ఇన్ఛార్జ్ చెప్పడం జరిగినది. దాని ద్వారా మేము వారి యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలితే వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.